ஆழிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் ஆழியுள் புக்கு முகந்து கொடார்த்தேரே ஊழி முதல்வ நுருவும் போர் மெய் கருத்த பாழியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரிப்போர் நின்றறிந்து தாளாதே சார்கமுதைத்த சரமழை போ வாழ புலகினில் பெய்திட நாங்களும் மார்கழி நீராட మగిల్దేలో రెంబాబాయ్. ఈ పాసురంలో ఆండాళ్ తల్లి 3 రకాల సందేశాలు ఇస్తుందని చెప్పచ్చు. అవేంటంటే, మనందరిలో సమస్త జీవకోటిలో అంతర్యామిగా పరమాత్మ ఉన్నాడు, లోపల అని గుర్తించాలి. ఎవరు ఏ పనులు చేసినా, ఏ ఉన్నత పనులు చేసినా మనలోని దేవుడు చేయిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఈ విషయం ఆండాళ్ తల్లి వరుణదేవుణ్ణి ఉద్దేశిస్తూ చెప్తుంది. ఓ వరుణదేవా, ఎంత గొప్పవాడివయ్యా! నీలో భగవంతుడు ఉన్నాడు కాబట్టే నువ్వు అందరికీ సమానంగా కురుస్తావు. పేద గొప్ప, పండితుడు పామరుడు అనే తేడా లేకుండా అందరికీ సమంగా వర్షాన్ని కురిపిస్తున్నావు. ఓ వరుణదేవుడా, ఇలాగే సంతోషం కలిగేలాగా వర్షించు అని చెప్తుంది. వర్షాలు సమృద్ధిగా రావాలంటే ఈ పాసురం చదువుకోవాలి. ఎలా వచ్చెనమ్మ కృష్ణుడేలా వచ్చెనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఎలా వచ్చెనమ్మ కృష్ణుడేలా వచ్చెనే, ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసెనే. ఒట్ల మీద పాలు పెరుగు ఎట్లు దించెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు. ఒట్ల మీద పాలు పెరుగు ఎట్ల దించెనే, కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు.